హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఒక నూతన దినమున మనలను ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధన కార్యక్రమంలో మొదటిగా బ్రదర్ బాబు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా మహాప్రేమ కలిగిన తండ్రి, నీకే స్తోత్రంలో వందనం తండ్రి. ప్రభా నైనా దయగల దేవుడు, కృపాల దేవుడు, కరుణామయుడు, కరుణించే దేవాది దేవుడు నా తండ్రి, నీకే స్తోత్రంలో వందనం తండ్రి. ప్రభా నైనా ప్రభా నిన్ను స్తుతించటకు, నిన్ను ఆరాధించటకు, నిన్ను మహిమపరచకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికి నీకు స్తోత్రం వందనం తండ్రి. ప్రభా నేను ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తులు స్తోత్రంలో వందనం తండ్రి. ప్రభా నైనా రెండు నెలలు తండ్రి ప్రభా నీ యొక్క మందిరానికి రాలేకపోతున్నాను తండ్రి. కానీ ప్రభా నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కృపను బట్టి నా తండ్రి ప్రభా నైనా ఈ టెక్నాలజీని బట్టి నా తండ్రి ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి నీకు స్తోత్రం తండ్రి. ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అన్నారు తండ్రి. ప్రభా నేను ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రభా అదేవిధంగా నా తండ్రి ప్రభా నా తండ్రి నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా నా తండ్రి ప్రభా ప్రతి ఆదివారం నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని మీరు మాకు అందజేస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రభా నైనా మేము కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా నా తండ్రి నీ తట్టు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రంలో వందనం తండ్రి. ప్రభా అదేవిధంగా నా తండ్రి ప్రభా నా తండ్రి నేను ఈ కరోనా వైరస్తో నా తండ్రి ప్రభా ఇబ్బంది పడుతున్నప్పటికీ నా తండ్రి ప్రభా నాయన దాని నుండి నా తండ్రి ప్రభా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానానికి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఆయన ఇప్పుడు నా తండ్రి వినబోచిన మాటలను నా తండ్రి ప్రభా నా తండ్రి వినుటకు యోగ్యతను భాగ్యమును మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా నీ వాక్యం నా తండ్రి ప్రభా గొప్పదై ఉంది నా తండ్రి ప్రభా. అటువంటి వాక్యాన్ని నా తండ్రి ప్రభా మాకు అందిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నేను నీ వాక్యాన్ని నా తండ్రి ప్రభా నేను మేము సంతృప్తి పొందిన తండ్రి ప్రభా నేను స్తుతించి ఆరాధించి మహింపరిచే భాగ్యం మీరు మాకు దయచండి నా తండ్రి ప్రభా. నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా నా తండ్రి ప్రభా ఈ వాక్యం నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా మా చర్చ్ నంబర్స్ అందరు వినుటకు యోగ్యతను భాగ్యంను మీరు నా తండ్రి ప్రభా అందించమని నా తండ్రి ప్రభా మీరే నా తండ్రి ప్రభా మాతో ఉండి నా తండ్రి సమస్తం ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడమని మా ప్రభును మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మనం ఈరోజు వరకు కూడా సురక్షితంగా క్షేమంగా ఉన్నామంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ప్రేమ, ఆయన కృప కనికరము మన ఎడల ఉన్నందుకే మనం ఈరోజు ఈ రీతిగా సురక్షితంగా ఉంటున్నాం. మరి ఈ లోకంలో పరిస్థితులు చూసినట్టయితే ఈ కోవిడ్-19 ఎంతగానో విజృంభించి లక్షలాది మంది గురి అవుతున్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందో తెలియదు. మానవులుగా ఉన్న మనందరికీ ఒక పాఠాన్ని ఖచ్చితంగా నేర్పిస్తుంది. మనిషి యొక్క తెలివి, ఔన్నత్యము దేవుని ఎదుట వ్యర్థము. మరి చాలామంది శాస్త్రవేత్తలు ఎన్నో దేశాల్లో కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు రాత్రింబగలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మరి మానవుని ఎంతో కంగారు పెడుతున్నాయి. ఏమి చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ విశ్వాసులుగా ఉన్న మనలకు దేవుడు ఎంతోగానో తన కాపుదల భద్రతను మనకు అనుగ్రహించి ఇప్పటి వరకు మనల్ని సురక్షితంగా ఉంచాడంటే అది మన యొక్క మంచితనం కాదు, కానీ ఆయన యొక్క గొప్ప ప్రేమ మన ఎడల ఉన్నందుకు. మనము ఆయన దాసులుగా మన జీవితకాలం అంతా కూడా ఆయనకు కృతజ్ఞులై జీవించుట మనకి శ్రేష్టము. కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ కార్యములను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. స్తుతి ఆరాధన కార్యక్రమంలో మొదటిగా నజరేయుడా నా యేసయ్య అనే పాట పాడుతూ ఆయనని స్తుతిస్తాము. నజరేయుడా నా యేసయ్యా
ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. సియోను
సింహాసనమాయేనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. మరి ఒక పాట నన్నెంతగా ప్రేమించితివో. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నన్నెంతగా నీ వెరిగితివో నిన్నంతగా మరచితివో గలనా నీ చెప్పగలనా గాయనా నే గాయగలనా గలనా నే చెప్పగలనా గాయనా నే గాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం జగలో నీదే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం జగలో నీదే నీ ప్రేమ స్వరము ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో జీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమ
ప్రేమతో తుడిచితివో. ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో. ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో. గలనా నే చెప్పగలనా, రాయనా నే రాయగలనా, గలనా నే చెప్పగలనా, రాయనా నే రాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరం. నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరం. ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో. ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో. ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో. ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో. ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో. ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో. ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో. ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో. గలనా నే చెప్పగలనా, రాయనా నే రాయగలనా, గలనా నే చెప్పగలనా, రాయనా నే రాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరం. నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరం. అన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో. నన్నెంతగా నీ వెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో. గలనా నే చెప్పగలనా, రాయనా నే రాయగలనా, గలనా నే చెప్పగలనా, రాయనా నే రాయగలనా.
బ్రదర్ దర్శన్ గారు ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంలో మనలను నడిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రములు. మనము 31వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్నులు క్షీణించుచున్నవి, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెల్లబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని. ఓటికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకై యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపర్చుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములో వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు. ఆయన స్తుతినొందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. 2వ పాఠ భాగముగా ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 11 నుండి 15వ వచనముల వరకు. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా
నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము. ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వరే ఏర్పరచుకొనెను. చదవబడిన వాక్యంలో దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయమందు పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు మనకు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ యేసుక్రీస్తునైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరి యొక్క పునరుత్థాన దినమున ప్రభా నేను స్తుతించటకు ఆరాధించకు ఇచ్చిన సమయంను బట్టి నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాను ప్రభా. మరి మిమ్మల్ని అంతగా ప్రేమించినైనా ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మేమందరం కూడుకోలేనప్పటికీ నైనా ప్రభా మరి నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టినైనా ప్రభా మేమందరం వాక్యం వినగలుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. తండ్రి ప్రభా మీరు మనుషులకు ఇచ్చిన జ్ఞానం బట్టినైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం. దాని ద్వారా ప్రభా మేము తండ్రి అది యూటిలైజ్ చేసుకొని ప్రభా తండ్రి నీ వాక్యం మేము వినగలుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి ఇప్పుడు నైనా మరి నీ ఆ వాక్యంను చెప్పనై ఉంటుందిగా ప్రభా. నేను కాదు నైనా, నేను కాదు ప్రభా, మీరే మాట్లాడగల వెరుకొచ్చినాం తండ్రి. నా జ్ఞానం తక్కువ ప్రభా, నా జ్ఞానం లేదు నైనా, కానీ మీరు యొక్క జ్ఞానంతో మీరే మాట్లాడండి ప్రభా. మాట్లాడగల వెరుకొచ్చి నన్ను వాడుకోండి ప్రభా, నన్ను వాడుకోండి. నన్ను మరుగుపరచండి ప్రభా, నన్ను మరుగుపరచండి. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మీరే గంతామహిమలు పొందగలందక మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమెన్. ఇవాళ మన టాపిక్ ఏమంటే దేవునికి భయపడి జీవించట దీవెనలు. దేవునికి భయపడి జీవించినందుకు దీవెనలు ఏముంటాయో మనము ఇవాళ చూడబోతున్నాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతోను సేవించి అంటున్నాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి అంటున్నాము. మన దేవునికి భయపడి జీవించాలి. భయపడి జీవించాలంటే ఆయన మనకు శిక్షిస్తాడు, లేకుంటే మనకు నష్టం చేస్తాడు, మనకు అనారోగ్యం తెస్తాడని కాదు. మనం ఏమంటే ఆయన ఆజ్ఞలను బట్టి మనము పాటిస్తూ ఉండాలా అనేసి. భయపడడం అంటే ఆయన ఏదో పెద్ద పులి మనం కరుస్తాడని కాదు, మనకేదో నాశనం వస్తుందని కాదు. కానీ ఆయనకు భయపడి అంటే ఆయన ఆజ్ఞలతో మనము జీవించాలనేసి చెప్తా ఉన్నాడు. ఏమను నీ దేవుడే యెహోవా భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు అంటాడు. ఆయన ఏమేం మార్గం మనకు చెప్పిండో అవన్నీ ద్వారా మనం నడవాలని దేవుని కోరిక ఉన్నది. ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడైన మార్గంలలో నడవడానికే మనము ప్రయాసపడతాం. మనకు భయం లేనప్పుడు మనము ఆయన మార్గంలో నడవడానికే మనం ప్రయాసపడము. అందుకే భయంతో జీవించమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకోటి అన్ని దేవుడే ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో సేవించి అంటున్నాం. ఎప్పటికీ మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, బైబిల్ చదివినప్పుడు కానీ, వాక్యం వింటప్పుడు కానీ మన పూర్తి ఆత్మతో మనసుతో ఆయనను అక్కడ సేవించాలనేసి చెప్తున్నాం. మనం ప్రార్థన చేసిన, బైబిల్ చదివినా, మా బైబిల్ వాక్యం విన్నా, ఎవరితోనైనా విన్నా కానీ, భక్తుల ద్వారా విన్నా కానీ అది పూర్తి మనసుతో మనము వినాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అప్పుడే ఆ భయంతో మనము జీవించగలము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించి అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగా
నిష్కపటముగా మనము సత్యముతో సేవించాలా అంటాడు. నిష్కపటం అంటే ఎవరో చెప్తే మనం చేస్తున్నామని కాదు, ఎవరో ఇట్లా చేయమన్నారు కాబట్టి మనం చెయ్యాలని కాదు. నీ యొక్క పూర్ణ మనసుతో, అంటే వేరే ధ్యాస పెట్టుకోకుండా నువ్వు ఆ దేవుణ్ణి సేవించాలా అంటాడు. నిష్కపటంగాను సత్యంగాను సేవించి, మీ పితరులు నడి అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలు తొలగద్రోసి యెహోవానే సేవించుడి. మనకేమో దేవతలు లేవు, మనకు ఎటువంటి విగ్రహాలు లేవు, కానీ మన విగ్రహాలు ఏమంటే మనము మన పాత క్రియలే విగ్రహాల తీర అయిపోతాయి అని నేను అనుకుంటా. మన పాత క్రియలు, దేవునికి వ్యతిరేకం చేసిన పాత క్రియలు ఇంకా మనలో ఉంటే అది విగ్రహంతో సమానమని నేను అనుకుంటా. పాతవి మనలో ఉండొద్దు. నువ్వు పాతవి మనలో ఉన్నాయంటే అది మనము విగ్రహం తీరైపోతుంది, దేవతల తీరైపోతుంది. ఆ దేవతలు అంటే పాతవి, ఆ స్వభావం మనలో ఉండొద్దు అంటున్నాడు. అదే అంటున్నాడు, దేవతలను తొలగద్రోసి అంటున్నాడు. పాత అన్ని తొలగద్రోసేయాలి, పాతవి మనలో ఉండొద్దు. ఉండకుండా వాటితో యెహోవానే సేవించుడి, ఇంకా దేవుణ్ణే సేవించాలనేసి చెప్తాను. మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. భూజనులారా ఆయన సన్నిధి వణకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును అంటున్నాడు. భూజనులారా అన్ని సన్నిధి వణకుడి. దేవుడు అంటే భయం లేకుండా అందరు, ఏదో కొంతమందికి భయం ఉంటుంది, అందరు భయపడతలేరు. భయపడకుండా ఉన్నందుకే దేవుడు ఏం చెప్తుండు, భూజనులారా ఆయన సన్నిధి వణకుడి, అప్పుడు భూలోకము కదలకుండును అంటున్నాడు. ఇప్పుడు భూమి అంతా కదిలిపోతుంది, ప్రపంచం అంతా కదిలిపోతుంది, ఏమవుతుందో మాకు తెలియదు అన్నట్టు అయిపోయింది. ఎప్పుడు ఈ కరోనా పోతుందో అని ఎవరికి తెలియకుండా అయిపోయింది. ఎందుకంటే ఆయన సన్నిధిని వణుకుతలేరు ఎవ్వరు. ఆయన సన్నిధి వణుకకుండా ఇష్టం వచ్చినట్టు నడుస్తుండ్రు. అందుకే వణుకకుండా ఉంటే భూమి అప్పుడు భూలోకం కదలకుండా, భయపడితే వణుకుతే కదలకుంటుంది, కానీ భయపడకుంటే ఏమవుతుంది, కదిలిపోతూ ఉంటుంది. అది కదిలిపోయి ఇప్పుడు ప్రపంచం అంతా కదులుతూ ఉన్నది. ఎవరికి ఏమవుతుందో, ఎప్పుడైతుందో, ఎట్లయితుందో తెలియదు. పెద్ద పెద్ద ఆఫీసర్లకు వస్తుంది, పెద్ద పొలిటీషియన్స్కి వస్తుంది, చిన్న బీదవారికి కూడా అది వస్తుంది. అంటే ఆ యొక్క దేవునికి భయపడకుండా వణకకుండా ఉన్నారు. అప్పుడు అది స్థిరపరచబడును, అప్పుడు భూలోకం స్థిరపరచబడుతుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, దేవునికి భయపడే సమయం వచ్చింది, వణికే సమయం వచ్చింది, ఏం చేస్తాడో దేవుడు అన్న సమయం వచ్చింది, ఇప్పుడు వణక సమయం వచ్చింది. కాబట్టి ఆ దేవుని ఎదుట మనము వణకాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము అంటున్నాడు. అంటే అందరిలో చెడుతనం ఉందనేసి నేను అనడం లేదు. చెడుతనం విడిచిపెట్టు అంటే నేను అనుకునేది దేవునితో ఎక్కువ సమయం గడుపుతలేము, మనము ఎక్కువ సమయం గడుపుతలేము. ఆయన ఏమంటున్నా, నా సన్నిధిలో రండి అనేసి పిలుస్తా ఉండు, నేను మీకు స్నేహితునిగా నేను ఉంటానని చెప్తా ఉన్నాడు. నీ స్నేహితుగా ఉండి నీకు అన్ని విధాలా మేలు చేస్తా అని చెప్తా ఉన్నాడు. మనం ఆయన స్నేహితులని కూడా ఎన్నోసార్లు చూసినాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, యేసుక్రీస్తును తన కుమారుని సహవాసనకు మిమ్మును పిలిచిన దేవుడు అంటున్నాడు.
ఆయన సహవాసంలో మనం పిలిచిండు. అంటే ఇక్కడ అదే చెప్తుంటున్నాం, మన ఆయనతో సహవాసం చేయాలన్నట్టు నేను అనుకుంటున్న ఈ వాక్యం బట్టి. ఏమంటే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము. అంటే ఆయనతో సహవాసం చేయకుండా ఉండకు అంటున్నమాట. ఆయనతో సహవాసం చేయకుండా ఉండకు. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసినప్పుడే చెడుతనం ఉండదు మనలో. చెడుతనం విడిచిపెట్టాలంటే మనం ఆయనతో సహవాసం చేయాల. సహవాసం చేసినప్పుడే ఆ చెడుతనం మన నుంచి పోతుంది, లేకుండా అది పోదు. దాన్ని మనం తీసివేయాలంటే యేసు ప్రభుతో మనము సహవాసం చేయాలనేసి చెప్తా ఉండు. అది 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును అంటున్నాం. ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తుంటామో మనం, అప్పుడు మన దేహంనకు ఆరోగ్యం వస్తుంది అని చెప్తున్నాం. ఆరోగ్యం లేక ఎంతోమంది కష్టపడుతున్నారు, ఎంతోమంది బాధపడుతున్నారు. అంటే ఆరోగ్యం ఎప్పుడు వస్తుందంటే నీ చెడుతనం విడిచిపెట్టినప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది అని తెలుసుకోవాలి. అప్పుడు నీ దేహంలోకి ఆరోగ్యంను, నీ ఎముకలకు సత్వయు కలుగును. సత్వ రావాలంటే నీకు ఆ ఎముకల్లో ఆ మూలిగి అంటారు కదా, మూలిగి ఉండాలి, అప్పుడే సత్వ ఉంటుంది ఎముకలకు. ఆ మూలిగి లేకుంటే సత్వ ఉండదు. కాబట్టి అవన్నీ ఎప్పుడైతే నువ్వు చెడుతనం విడిచిపెడతావో నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎముకలకు కూడా సత్వ బలం ఉంటుంది. బలం ఉన్నప్పుడే నువ్వు నిలబడగలుగుతావు. ఆ ఎముకలు మంచి ఉన్నప్పుడే నీకు అన్ని విధాల నువ్వు పనులు చేసుకోగలగలవు. లేకుంటే ఎముకలలో ఏదైనా ఒకటి అరిగిపోయిందంటే నీకు డాక్టర్ రెస్ట్రిక్షన్ పెట్టేస్తాడు, నువ్వు ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అనేసి. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు చెడుతనం విడిచిపెడతావో నీ ఎముకలకు సత్వ కూడా ఉంటుందని తెలుసుకోవాలి. యెహోషువ 4వ అధ్యాయం 24వ వచనం. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మీ ఎదుట ఎర్ర సముద్రంను ఎండజేసినట్టు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచను అంటున్నాడు. అంటే మనం దారిలో పోతున్నప్పుడు మన ఆటంకాలు ఎన్నో వస్తాయి, అడ్డంకులు వస్తాయి, కష్టాలు బాధలు వస్తాయి. కానీ ఆయన యందు భయభక్తి ఉంటే ఇశ్రాయేలు ఏ విధంగా అయితే ఎర్ర సముద్రం దాటినరో, ఎర్ర సముద్రంలో దేవుడికి త్రోవ కలుగజేసిండు, వాళ్ళకు త్రోవ కలుగజేసి అందరిని ఒక రాత్రిలోగా ఆ యొక్క ఎర్ర సముద్రంను దాటిచ్చిండు. అట్లని యోర్దాను నదిని కూడా దాటిచ్చిండు. అవే పరిస్థితులు మనకు వస్తే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ యొక్క మన ఆటంకాలను సమస్యలను ఆయన దాన్ని క్లియర్ చేస్తున్నాడని తెలుసుకోవాలి. దాన్ని మనకు సఫలపరుస్తాడు, లేకుంటే అది మనకు అడ్డం రాకుండా దాన్ని తీసేస్తాడు అని తెలుసుకోవాలి. ఇవన్నీ అడ్డంకులే, మన పరిస్థితులు అడ్డంకులు, మన ఆర్థిక పరిస్థితి అడ్డంకమే, మన ఆరోగ్యము మనకు అడ్డమే, మనకు ఎటువంటి సహాయం లేని స్థితిలో ఉన్నప్పుడు అది కూడా మనకు అడ్డంకమే ఉంటుంది. కానీ ఆయన యందు భయభక్తితో జీవించితే ఈ అడ్డంకులన్నీ తీసేస్తాడు అని తెలుసుకోవాలి. ఈ అడ్డంకులు మనకు ఉండొద్దంటే ఆయనకు మనం భయపడి జీవిస్తుండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడును కొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన పరిశుద్ధ స్థలంగా ఉండును. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడను అనుకొనుడి. ఆయన్నే పరిశుద్ధ అనుకోవాలి మనం, వేరేలు ఎవ్వరు లేరు పరిశుద్ధంగా. అందరూ విగ్రహాలే,
మట్టి బొమ్మలే, రాతి బొమ్మలే, వెండి బొమ్మలే, బంగార బొమ్మలే. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఏం చేసిండు? పెద్ద విగ్రహం చేసి పెట్టిండు బంగారంతో. కానీ అది దేనికి పనికిరాదు అనేసి షద్రక్, మేషక్, అబేద్నెగోలు రుజువుపరిచిండు. దేనికి పనికిరావు, ఒట్టి ఎక్కడ నిలబెడితే అక్కడే ఉంటాయి అని ఆ రాజుకు వీళ్ళు చూపెట్టిరు. నిజమైన దేవుడు ఎవరో చూపెట్టిండు. అట్లనే ఆయన పరిశుద్ధను కొనుడి అంటున్నాను. ఆయన్నే పరిశుద్ధుడు, యెహోవాయే పరిశుద్ధుడు, ఇంకెవరు లేరు. మీరు భయపడవలసిన ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలేను అంటున్నాను. మీకు భయపడే అవసరం ఆయన్నే. ఆయన కోసం దిగులు పడాలి. మీరు భయపడకుంటే దిగులు పడుతూ ఉండాల. భయపడాలా అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఆయన్నే పరిశుద్ధత ఇచ్చే దేవుడు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండును. పరిశుద్ధ స్థలం ఎవరంటే ఆ దేవుడే పరిశుద్ధ స్థలము. ఆ దేవుడు ఎక్కడుంటే అదే పరిశుద్ధ స్థలం. ఆ దేవుడే మనలుంటే మనమే పరిశుద్ధ స్థలంగా మారిపోతాం. ఆయన ఎక్కడుంటే అదే పరిశుద్ధ స్థలము. కాబట్టి ఆయన మనలో ఉంటే మనం పరిశుద్ధమైపోతాము. పరిశుద్ధమైన జీవితం కోసం మనం మాట్లాడుకున్నాము పోయిన ఆదివారం. కానీ ఆ పరిశుద్ధత ఎవరంటే ఆ దేవుడే మనకు పరిశుద్ధత అని తెలుసుకున్నాం. పరిశుద్ధ స్థలంగా ఉండును అంటున్నాం. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండును అంటే ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆయన యొక్క మనలో ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాం. పరిశుద్ధమైన జీవితం ఉంటుంది అని తెలుసుకోవాలి. లేకుంటే ఆయన లేకుంటే పరిశుద్ధమైన జీవితం ఉండదు. కాబట్టి ఆయన ఏమంటాడు? యెహోవాయే పరిశుద్ధ అనుకొనుడి, వేరులు ఎవ్వరు లేరు. మీరు భయపడవలసిన ఆయననే భయపడాలి. మనం భయపడితే ఆయన పరిశుద్ధ స్థలంగా మనకు ఉంటాడు అనేసి అక్కడ మనకు తెలుసుకుంటున్నాము. అట్లనే లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధులున్నావు కనుక దేవునికి భయపడవా? సిలువ మీద ఉన్న రెండో దొంగ మొదటి దొంగకు కోపడుతుండ అక్కడ. నువ్వు శిక్షా విధిలో ఉన్నావు. ఆయన ఏ శిక్ష చేయలే, ఆయన ఏ తప్పు చేయలే, ఆయనకు శిక్షించవలసిన అవసరం లేదు. కానీ వీళ్ళు శిక్షిస్తుండ్రు. కానీ మనమైతే శిక్షకు అర్హులం. కానీ ఇంకా భయపడవా నువ్వు అంటారు. అంత కష్టంలో ఉండి కూడా దేవుడు అంటే భయపడతలేడు. అట్లనే మనలో కూడా ఎంతోమంది ఉండొచ్చు ఆ విధంగా. కష్టంలో ఉన్నప్పటికీ ఆ దేవుని తట్టు తిరగక దాన్ని సొంతగా మనమే చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉంటారు. లేకుంటే దేవునికి దూరంగా ఉండి ప్రయత్నాలు చేస్తారు. నేను కష్టపడి నేను సాధిస్తా అని కొంతమంది ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా అది పూర్తిగా వాళ్ళు సాధించలేరు అని తెలుసుకోవాలి. అందరికి ఉంటుంది నేను కష్టపడి నేను సాధిస్తా, కష్టపడతా నేను అనేసి. కానీ కష్టపడకుండా ఉంటేనే దేవుడు మనం ఆయనతో ఉంటే ఆయననే మనకి ఇస్తాడు అని తెలుసుకోవాలి. కీర్తన 127 2వ వచనం, మీరు వేకుని లేచి రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటున్నాడు. అంటే ప్రియులంటే ఆయన యొద్ద భయభక్తులు గలవారు అన్నమాట. ఆయన భయభక్తులు గలవారు కాబట్టి ఆయన ఏమంటుండు? నిద్రించుచుండగా అంటే మనం కష్టపడం నిద్రలో ఉన్నప్పుడు హాయిగా నిద్రపోతుంటాం. మనం కష్టపడకుండా ఆయన మనకి ఇస్తాడు అనేసి చెప్తా ఉన్నాడు. మళ్ళీ లూకా సువార్తకి వెళ్దాం. 23వ అధ్యాయం 40వ వచనం, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? అట్లా ఆ యొక్క
మొదటి దొంగ ఆయన అంత కష్టంలో ఉన్నా కానీ ఆయన ఒక పాఠం నేర్చుకోలే అని తెలుస్తున్నది మనకు. అరే నేను ఇంత కష్టంలో ఉన్నా నన్ను సిలువేసారు, నేను ఇది తప్పు చేసినందుకు వేసారు కదా అనుకుంటలేడు. కానీ రెండో దొంగ ఏమంటుండు, ఆయనకు అర్థమైపోయింది నేను చేసింది తప్పు, నేను చేయకూడదు చేసిన కాబట్టి నాకు శిక్షించిండ్రు అనేసి. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా చేయకూడదు చేస్తుంటే దేవుని ఎదుట మనకు ఆ శిక్షలు వస్తాయి అని తెలుసుకోవాలి. మన పాత జ్ఞాపకం చేసుకుంటే మనం ఏవేవి దేవునికి వ్యతిరేకంగా చేసినామో వాటిని బట్టి మనకు శిక్ష వచ్చింది అని తెలుసుకోవాలి. వాటిని బట్టి మనకు శిక్ష దేవుడు ఇస్తాడని తెలుసుకోవాలి. ఎందుకు? మనం ఆయన మాట విననప్పుడు, ఆయన యందు భయభక్తులతో జీవించినప్పుడు ఆయన అటువంటి శిక్ష మనకి ఇస్తాడు అని తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి శిక్ష రాకుండా ఉండాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. అప్పుడు రెండో దొంగకి ఏమైంది? ఆయన దేవుని అడుక్కునే వరకు దేవుడు ఏమంటారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటారు. నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆ భయం వచ్చేసింది ఆయనకు. నేను చనిపోతున్నాయిగా, నేను నరకానికి పోతా, పరలోకం లేదు నాకు అనుకున్నాడు. కానీ ఒక్క మార్పుతోని, ఆయన పశ్చాత్తాపంతో ఆ ఒక్క సెకండ్లో దేవుడు ఏమన్నాడు, నువ్వు నాతో కూడా ఇలా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఆ భయం అనేది మనకు కూడా రావాలి. భయం వచ్చినప్పుడు, ఆ భయంతో జీవించినప్పుడు దేవుడు మనకు ఎన్ని దీవెనలు ఇవ్వబోతామో ఇక ముందుకు చూస్తాం. మనం ఏ విధంగా మనకు దీవెనలు వస్తే ఇక ముందుకు మనము అది గమనించపోతాము. కాబట్టి మనం భయం భక్తులతో జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ వచనం, మంచిది వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబర్రి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచున్నావు, గర్వింపక భయపడుము అంటుంది. వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడరి. మనం గత వారంలలో చూసాం, అడవి ఓలివ కొమ్మ మంచి ఓలివ చెట్టుకు అంట పట్ట కడిగినప్పుడు అది ఎంతో ఫలించిందని మనం చూసినాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నంటే వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడిరి అంటున్నాడు. మరి అవిశ్వాసం బట్టి ఆ దేవుడు ఆ కొమ్మల నుండి విడిచివేయబడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ఫలితం లేకుండా ఉన్నది. ఫలితం లేకున్నందుకు ఆ యొక్క కొమ్మను విరిచివేయబడ్డాడు. నీవైతే విశ్వాసం బట్టి నిల్చున్నావు, గర్వింపక భయపడము అంటే మన విశ్వాసము ఆయననే ఇచ్చిందని మనం తెలుసుకోవాలి. ఆ విశ్వాసము ఆయన ఇయ్యకుంటే మనకు ఆ విశ్వాసం రాదు అని తెలుసుకోవాలి. ఆయననే ఆ విశ్వాసమును ఇస్తే మనము ఆ విశ్వాసంలో నిలిచి ఉన్నాము అని తెలుసుకోవాలి. గర్వింపక భయపడము అంటుంది. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాము. ఈ సత్క్రియను ఆరంభించిన వాడంటే రక్షణను ఇచ్చిన వాడు. సత్క్రియం అంటే మనం రక్షణ ఇచ్చిండు. ఆ రక్షణ ఇచ్చినందుకు మనము విశ్వాసంలో ఉన్నాము. విశ్వాసం బట్టి నీవైతే విశ్వాసం మళ్ళీ ఉన్నావు, గర్వింపక భయపడము అంటు. ఆ విశ్వాసం ఎవరు ఇచ్చిండ్రు? యేసుప్రభువే ఇచ్చిండ్రు. అందుకేమంటుడు, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఎప్పుడైతే నీకు రక్షణ ఇచ్చిండో ఆయననే దాన్ని కొనసాగిస్తుంటాడు అని తెలుసుకోవాలి. ఆయన కొనసాగించకుంటే నువ్వు దానిలో విశ్వాసంలో నిలబడలేవు అని తెలుసుకోవాలి. కాబట్టి అక్కడ ఏమంటుండు, నీవైతే విశ్వాసం బట్టి నిలిచున్నావు, గర్వింపక భయపడము అంటుండు. అంటే నేనే ఉన్నా, దేవుని దగ్గర నేనే ఉన్నా అంటే ఆ దేవుడే నిన్ను ఆ విధంగా నడిపిస్తుండు అని తెలుసుకోవాలి.
ఆ నడిపించినప్పుడే, ఆయన కొనసాగించినప్పుడే నువ్వు ఆ యొక్క విశ్వాసంలో ఉన్నావు. లేకుండా ఆ విశ్వాసంలో నువ్వు ఉండలేవు. అట్లా విశ్వాసం లేకుండా ఎంతోమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసంలో నువ్వు కొనసాగాలంటే ఆయననే నిన్ను కొనసాగించాలని తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు గర్వపడకు అని చెప్తాడు. కాబట్టి ఆయననే మనల్ని విశ్వాసంలో నడిపించేవాడు కాబట్టి గర్వపడకుండా మనం ఉండాలని చెప్తాడు. అదే 1 పేతురు 1 అధ్యాయం 17వ వచనం కూడా మనం గమనిస్తాం. పక్షపాతం లేకుండా నీ క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరాయనను ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడుపుడి అంటున్నాను. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అంటున్నమాట. పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు అంటే మనం చేసే క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అంటున్నాడు. కాబట్టి ఆ దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఆ తండ్రి అయిన దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయనకు పక్షపాతం లేదు. ఈయన 40 ఏళ్ళ నుంచి నా కొడుకుగా ఉన్నాడు, ఈయన 5 ఏళ్ళ నుంచి ఉన్నాడు అని పక్షపాతం చూపెట్టాడు. నువ్వు 40 ఏళ్ళ బిలీవర్షిప్ ఉన్నా అంతే తీర్పు ఉంటుంది, 5 ఏళ్ళ బిలీవర్షిప్ ఉన్నా అంతే తీర్పు ఉంటుంది అని తెలుసుకోవాలి. ఆయనకు పక్షపాతం ఉండదు. ఎందుకు పక్షపాతం ఉండదు అంటే ఆయన దేవుడు అందరిని ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు, అందరిని ఒకే విధంగా శిక్షిస్తున్నాడు. ఎందుకు? ఆయనకు పక్షపాతం లేదు. కాబట్టి పక్షపాతం లేని దేవుడు కాబట్టి ఆయన మీరు ప్రార్థన చేయించినారు కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలం భయముతో గడుపుడి అంటున్నమాట. మనం ఇక్కడ పరదేశులము అంటున్నమాట. అంటే ఈ దేశం మనది కాదు, ఈ దేశము మనకు యాత్రికులము అనేసి కూడా వాక్యం చెప్తుంది. ఇదే దీంట్లో చెప్తుంది, మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాము అని చెప్తుంది అన్నమాట. కాబట్టి మనం పరదేశులం యాత్రికులమని మనం ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ మనము మన సొంత ఇల్లు కూడా కాదు. మనం అనుకోవచ్చు ఇది సొంత ఇల్లు, నేను కట్టుకున్నా, నేను ఇక్కడనే ఉంటా అనేసి. ఆ ఇల్లు కూడా మనది కాదని తెలుసుకోవాలి. ఆ ఇల్లును కూడా ఇడిచిపెట్టి పోవాలి. ఇప్పుడు ఒకవేళ మనం సంఘం ఎత్తబడితే, మనం ఎత్తబడ్డ తర్వాత మన ఇల్లు ఎక్కడ ఉంటుందో, మన డబ్బు ఎక్కడ ఉంటుందో, మన ఆస్తి అంత ఎక్కడ ఉంటుందో, ఏమవుతుంది ఏం తెలుసు మనకు? మనం చెప్పగలుగుతాం నా ఆస్తి అంత ఇక్కడ ఉన్నది, నేను మళ్ళీ వస్తా అని చెప్పగలుగుతావా? చెప్పలేం. కాబట్టి ఏమంటు పరదేశులం మనము అంటుండే. ఇక్కడ ఒక దినం ఇవంతా ఇడిచిపెట్టి పోవలసి వస్తుంది. మనము ఎక్కడ ఉన్నామో మనం అది జ్ఞాపకం పెట్టుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన పక్షపాతి కాకుండా మనం తీర్పు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క తీర్పు కోసం మనము ప్రార్థన చేస్తున్నాము అంటున్నాను అన్నమాట. తీర్పు తీర్చే తండ్రి నీవు, కాబట్టి మేము తీర్పులోనికి రాక మేము జీవంలోకి వచ్చేటట్టు చూడమని ప్రార్థన చేస్తున్నాము అన్నమాట మనం. కాబట్టి ఎప్పుడు ఆ ప్రార్థన చేస్తే ఏం చెప్పాలా? మేము పరదేశం ప్రభా, మేము ఒక దినం నీ దగ్గరకు వస్తాము అని చెప్తున్నా. ఇక్కడ మా యొక్క పర్మనెంట్ హౌస్ కాదు, మాకు సొంత ఇల్లున్నా, సొంత భూములున్నా, సొంత వ్యవసాయం ఉన్నా, ఏమున్నా కానీ అది మాది కాదు అని తెలుసుకోవాలి. మనది కాదు అది. ఎందుకంటే ఒక దినం ఇది విడిచిపెట్టి పోవలసిందే. మనం ఇది విడిచిపెట్టిపోయినాక మనం ఇక్కడికి మళ్ళీ దేవునితో మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ వస్తామని గ్యారంటీ ఉందా? అదే ఇంట్లో మనం ఉంటామని గ్యారంటీ ఉందా? అదే స్థలానికి మనం వస్తామని గ్యారంటీ ఉందా? ఇప్పుడు మనం తార్నాక, ఉప్పల్, నాచారం, బోడు ఉప్పల్ అంతటి ఉన్నాం మనం. కానీ ఇక్కడ మనం మళ్ళీ దేవునితో ఆయన భక్తులతో వచ్చినప్పుడు ఇక్కడనే వస్తామని గ్యారంటీ ఉందా? లేదు.
ఎందుకంటే ఆయన యెరూషలేము మీద ఒలీవ కొండ మీద కాలు పెట్టేవాడు ఉన్నాడు. మళ్ళీ ఆయనతో ఉంటే మనం కూడా యెరూషలేము ఒలీవ కొండ మీద దిగుతామో మరి ఎక్కడ దిగుతామో మనకు తెలియదు. కానీ ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకోలేమంటే మనము పరదేశులము అనేసి. పరదేశులం కాబట్టి మనం పరదేశులుగానే ఉండి దేవుడితో ప్రార్థన చేస్తూ, ప్రభా మేము పరదేశులము, మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకో, మమ్మల్ని ఎత్తబడే సంఘంలో పెట్టు, మమ్మల్ని తీర్చకుండా ఉండు ప్రభా, అటువంటి క్రియలు మాకు దయచేయండి ప్రభా అని మనము ప్రార్థన చేస్తున్నాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు ఇక్కడ. అదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియవచ్చును గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగజేసిన వానికి నమస్కారం చేయుడని ఆ గొప్ప స్వరముతో చెప్పెను. ఆ యొక్క దూత చెప్తా ఉన్నది ఏమని? అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి అంటు. దేవునికి భయపడి ఆయనను మహిమపరచాలంటే ఎట్లా మహిమపరచగలుగుతాం? మన క్రియలను బట్టి మనము మహిమపరచగలుగుతాము. లాస్ట్ టైం మనం చూసినాం, సత్క్రియలను చూచి ఇతరులు దేవుని మహిమపరచున్నట్టు మీ సత్క్రియలను ఉండాలా అనేసి చెప్పిండు దేవుడు. కాబట్టి ఆ సత్క్రియలతో మనం ఉండాలనేసి చెప్తాను. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో అప్పుడే ఆ దేవుడికి మనము మహిమ తీయగలము, లేకుంటే ఆ మహిమను తీసుకొని రాలేము. కాబట్టి ఆ దేవుడు ఏమంటుండంటే, ఆ దూత ఏం చెప్తుంది? దేవునికి భయపడుడి, ఆయనను మహిమపరచుడి. ఇంకేమంటాడు? ఆకాశంను భూమిని సముద్రంను జలధారలను కలుగజేసిన వానికి నమస్కారం చేయుడి అంటుంటే, ఆ సృష్టికర్తనే నమస్కారం చేయండి అంటాడు. సృష్టికర్తనే మనం నమస్కారం చేయాలి, ఈ దేవతలను కాదు. మనం సృష్టించిన దేవుణ్ణే మనము నమస్కారం చేయాలని చెప్తూ, మనకు రక్షణ ఇచ్చిన దేవునికే మనం నమస్కారం చేయాలనేసి ఆ దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మనం దేవునికి భయంతో జీవించాలనేసి చెప్తా ఉన్నాడు. మనకు పరదేశులమని తెలుసుకోవాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నందుకు మనము దేవునికి భయపడి ఆయనతో మనం జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ దీవెనలు ఏమున్నాయో చూద్దాం. దేవునితో భక్తితో జీవిస్తే దీవెనలు ఏమున్నాయో కూడా మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినట్లా మీకు క్షేమం కలుగును అంటుండు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని అంటుండు. ఆయన మాట వినాల, ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక అంటుడు. ఆజ్ఞలను మనం భంగం చేయొద్దు. ఆజ్ఞలు భంగం చేయొద్దు అంటే ఆయన ఆజ్ఞకు మనం వ్యతిరేకంగా పనులు చేయొద్దు. అబద్ధం మనం చెప్పినామంటే ఆయన ఆజ్ఞను భంగం చేస్తున్నట్టు. ఒకరిని దూషించినామంటే మనము ఆజ్ఞను భంగం చేస్తున్నట్టే. ఎవరైనా కోప్పడ్డామనుకో, అది మనము ఆజ్ఞను భంగం చేసినట్టే. ఎవరి మీద పగ పెట్టుకుంటే ఆజ్ఞను భంగం చేసినట్టే. ఎవరి మీద కక్ష పెట్టుకుంటే అది ఆజ్ఞను భంగం చేసినట్టే. కాబట్టి ఏమంటాడు? ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడలా అంటున్నాడు. మన రాజు ఎవరు? దేవుడైన యెహోవా. ఆయన మన రాజు. ఆ రాజును ఏమంటున్నాడు? అనుసరించిన ఎడలా. ఆ రాజును మనం అనుసరించిన ఎడలా
మీకు క్షేమం కలుగును. క్షేమం ఉంటుంది. క్షేమం అంటే ఎట్లా క్షేమము? మన జీవితంలో క్షేమమే ఉంటుంది. అన్ని విధాల క్షేమము. డబ్బు విషయంలో క్షేమం ఉంటుంది, ఆరోగ్యం విషయంలో క్షేమం ఉంటుంది, సంసార జీవితంలో క్షేమం ఉంటుంది, మన పనిలో క్షేమం ఉంటుంది, మన చదువులో క్షేమం ఉంటుంది. అన్ని విధాలుగా మనకు క్షేమం ఇచ్చే ఆ రాజు అన్నమాట. మిమ్మును ఏళ్ళు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినట్ల మీకు క్షేమం కలుగును, క్షేమం వస్తుంది అంటున్నాడు. కాబట్టి ఆ క్షేమము రావాలంటే మనము ఆయన ఆజ్ఞ భంగం చేయొద్దు అంటున్నాం, ఆయన మాట వినాలా అంటున్నాం, ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలనేసి చెప్తా ఉన్నాం. అప్పుడు మనకు క్షేమం ఉంటుంది అంటున్నాం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవాడేవాడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అంటున్నాం. మనం ఎన్నోసార్లు మనం కోరుకోవలసిన మార్గంను తప్పు మార్గంలో ఎంచుకుంటాం. మనం తప్పు మార్గంలో పోతుంటాం. మనం ఏ మార్గం సరి అయిందో మనకు తెలియక మన జ్ఞానంతో దాన్ని ఎంచుకుంటాము. కానీ దేవుడు ఏమంటుండు? యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అంటున్నాడు. కృష్ణ, ఎంత మంచి దీవెన ఇది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం కోరుకోవలసిన మార్గం ఆయన మనకు చూపెడతాడు అంటున్నాడు. మనకు దేవుడు ఎన్నో విధంగా ఆ విధంగా దీవించాలనుకున్న కానీ కొన్నిసార్లు కొంతమంది దాన్ని తప్పిపోతారు అని తెలుసుకోవాలి. దాన్ని తప్పిపోకుండా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా అనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంట? వారు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి చూపెడతా అంటున్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకట్లు నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ము కొనవలెను అంటున్నాడు. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడేవాడు అంటున్నాడు. అంటే సేవకుడు అంటే వాక్యం చెప్పేవాడు, ఎవరన్నా కావచ్చు, నీకు వాక్యం బోధించేవాడు, వాని మాట వినాలని చెప్తున్నాడు. అప్పుడేమంట? వెలుగు లేకయే చీకట్లు నడుచువాడు అంటే కష్టాల, సమస్యలు, బాధలతో నడిచేవాడు అంటున్నమాట. చీకటి అంటే సైతానుకు లొంగి ఉన్నవాడు అనొచ్చు, లేకుంటే సైతాను వాని కష్టాల పాలు చేసినవాడు అని అనుకోవచ్చు. కాబట్టి వెలుగు లేకయే చీకట్లు నడిచేవాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను అంటున్నాడు. ఎవరన్నా దేవునికి దూరంగా ఉంటే, చీకట్లు ఉన్నామని అనుకుంటే, లేకుంటే సమస్యలతో బాధలతో ఉన్నారనుకుంటే ఆయన ఎవరిని నమ్మాలా? దేవుని నమ్మాలా అంటున్నాడు. యెహోవాకు భయపడి అంటున్నాడు. యెహోవాకు భయపడి తన సేవకుని మాట వినువాడు అంటున్నాడు. తన సేవకుని మాట వినువాడెవడు అంటే ఎప్పుడైతే దేవుని వార్త, మంచి వార్త, సువార్త వింటాడో వాని మనసుకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపించినప్పుడు ఆ వాక్యంను పట్టుకుంటాడు అని తెలుస్తుంది ఇక్కడ. అంటే మనం వెలుగు లేక చీకట్లో ఉంటే ఈ వాక్యం ద్వారా మనము ఆదరణ పొందొచ్చు అని దేవుడు చెప్తాడు. ఈ వాక్యం ద్వారా ఆదరణ పొందొచ్చు మనం. ఏమంటే మనము వెలుగులో నడవాలంటే ఆయన ఆ నామంను ఆశ్రయించి నమ్ముకోవాలనేసి అంటున్నాం. మనకు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన నామంను ఆశ్రయిస్తే మనం వెలుగులోకి వస్తాము, చీకట్లో నుంచి వెలుగులోనికి వస్తాము అని తెలుసుకోవాలి.
కీర్తన గ్రంథం 103 అధ్యాయం 13 వచనం చూద్దాం. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడ్ల జాలిపడును అంటున్నాడు. తండ్రి తన కుమారులను జాలిపడినట్లు అంటున్నాడు. ఈ లోకపు తండ్రి తన బిడ్డల కష్టంలో ఉంటే జాలి వస్తుంది అనేసి చెప్తున్నాడు. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనకు ఆయన భయభక్తులతో ఉంటే ఆయన మన మీద జాలిగా ఉంటాడు అంట. జాలి ఎందుకు వస్తుంది? మనం కష్టాల పాలైనప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు ఆయన భయభక్తితో ఉంటే ఆయనకు జాలి పుడుతుందంట. జాలి పుట్టినప్పుడు ఏమవుతుంది? మనకు సహాయం దొరుకుతుంది అని తెలుసుకోవాలి. ఎవరికైతే జాలి గల గుణం ఉంటుందో వారు సహాయం చేయగలరు. ఎవరికైతే జాలి గల గుండె లేదో వాళ్ళు ఇతరులకు సహాయం చేయరు అని తెలుసుకోవాలి. అంటే ఎప్పుడైతే మనం దేవుని భయభక్తితో జీవిస్తామో ఆయనకు జాలి వస్తుంది మన మీద. జాలి వచ్చినప్పుడు ఏమవుతుంది? మన కష్టాల్లో బాధల నుంచి మనము పైకి లేపుతాడు అని తెలుసుకోవాలి. ఆయనకు జాలి కలగాలంటే ఆయన యందు మనము భయభక్తితో జీవించాలి. భయభక్తితో జీవించినప్పుడు, జాలి కలిగినప్పుడు ఆ సమస్యల నుంచి మనమును పైకి లేపగలడు అని తెలుసుకోవాలి. కీర్తన 147 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అంటున్నాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు అంటే ఆయన భయంతో ఉండి ఆయన కృప కొరకు అంటే ఆయన సహాయం కొరకు మనం ఎదురు చూస్తుంటే ఆయన చాలా ఆనందిస్తాడంట. అంటే ఆయన మీద మనము ఆధారపడ్డప్పుడు ఆయన మన పట్ల చాలా ఆనందం ఉంటాడు అనేసి చెప్తున్నాం. కానీ ఆయన మీద ఆధారపడకుండా మనమే ఉంటే ఆయనకు ఆనందం లేదు అంటున్నాం. కాబట్టి ఆయన ఎందుకు భయభక్తితో ఉండి ఆయన మీద కృప కొరకు మనం కనిపెడితే, కృప కొరకు కనిపెట్టడం అంటే ప్రార్థనలో మనం కనిపెడుతుంటాం, ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా నాకు ఈ కష్టం ఉన్నది సహాయం చేయి, ప్రభువా నాకు ఈ యొక్క ప్రాబ్లం ఉన్నది నాకు సహాయం చేయని మనం ఆయన కొరకు కనిపెడుతుంటే అప్పుడు ఆయనకు సంతోషం అవుతుంది అంట. కాబట్టి మనం ఏమంటే ఎంత భయభక్తితో ఉండి ఆయన కృప కొరకు కనిపెడితే ఆయన సంతోషించి ఆ సంతోషంలో మనకు ఆ సహాయం చేయగలడు. ఎవరికైనా సంతోషం వచ్చిందనుకో ఆ యొక్క సంతోషంలో ఆయన సహాయం చేస్తాడు. ఒక దినం నేను గాల్ఫ్ ఆడుతూ ఉంటే నాకు మంచి స్కోర్ వచ్చింది, ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ వచ్చే వరకు నేనేం చేసిన, క్యాడీస్ ఉంటారు మా యొక్క క్లబ్స్ అవన్నీ బ్యాగ్ మొయ్యనికే, వానికి 20 రూపాయలు ఇవ్వాలి. నేను అది మంచిగా ఆడినా వాడు నాకు మంచి చేసినని 50 రూపాయలు ఇచ్చినాను. అంటే సంతోషం. అట్లా ఆయన మన పట్ల ఆనందించిందంటే మనకు ఎంత సహాయం చేస్తారో మనం తెలుసుకుందాం. అది చిన్న ఒక 4 గంటల ఆట మాది. ఆ 4 గంటల ఆటకు మంచిగా ఆడిన ఆ రోజు ఆడినందుకు ఏమైందంటే ఆయనకి 20 రూపాయలు ఇచ్చేది నా 50 రూపాయలు ఇచ్చేసిన. ఎందుకు? సంతోషం. ఆట మంచి ఆట వచ్చింది, ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. వచ్చేవరకు సంతోషం అయిపోయింది. అంటే అట్లా సంతోషించినప్పుడు దేవుని మన పట్ల ఆనందించినప్పుడు ఏమవుతుంది? ఆయన అటువంటి సహాయం చేయగలడు, మనకు కావలసిన దానికంటే ఎక్కువ ఇయ్యగలడు అంటున్నమాట. అంటే ఆ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తా ఉన్నా. నేనేమో గొప్ప పని చేసినాను కాదు, ఆనందించినప్పుడు ఏ విధంగా మనసు ఉంటుందో చెప్తాను. అదేవిధంగా దేవుడు కూడా మనం పట్ల ఆనందించినట్టే మనకు ఎంత గొప్పగా దీవించగలడు అని తెలుసుకోవాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు
ఒకరితో ఒకరు మాట్లాడుకొంచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించి మరియు యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన నామమును స్మరించుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమును ఆయన సముఖం నందు రాయబడెను అంటున్నాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నోళ్ళు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా అంటున్నాం. మనం మాట్లాడినప్పుడు దేవుని మాటలే మాట్లాడుతుంటాం. దేవుని మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? యెహోవా చెవియొగ్గి అంటున్నాం. ఆయన మన మాటలు వింటాడు, చెవియొగ్గి ఆలకించును మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుండి వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిన. అంటే భయభక్తులతో ఉంటే మనం చేసే ప్రతి క్రియను దేవుడు నోట్ చేసుకుంటాడు అనే. తీర్పు కోసం కాదు ఇది. తీర్పు అది జీవ గ్రంథంలో ఉంటుంది. ఆ జీవ గ్రంథంలో పేరు లేని వారికి అక్కడ తీర్పు ఉంటుంది. ఈ గ్రంథం వేరే. ఈ గ్రంథం ఏమంటే మనం చేసే క్రియలను బట్టి ఆయన ఆ గ్రంథంలో రాసి మనకు బహుమానాలు ఇస్తాడేమో అక్కడ అనుకుంటున్నాను. ఆ గ్రంథమందు మనం ఏమేం చేసినామో రాస్తాడు. రాసి దాని ప్రకారం మనకు ఆ యొక్క బహుమానాలు ఇస్తాడేమో. ఇంతకుముందే చూసుకున్నాం, ఆయన బహుమానాలు ఇస్తామని ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ గ్రంథంను బట్టే మనకు బహుమానాలు వస్తాయేమో. కాబట్టి మన మాట తీరు కూడా సరిగా ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు మన మాట తీరు సరి అయిన విధంగా ఉండాలి. ఆ సరైన విధంగా లేకుంటే, దేవునికి ఇష్టం లేకుంటే, అందుకేమంటాడు? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటున్నాడు. దేవుని నీతి నెరవేర్చదు. కాబట్టి మనము ఆ దేవునితో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏమంట? ఆయన ఒక గ్రంథం రాస్తాడు అంట. అంటే నీ మాటలు ఎట్లా ఉన్నాయో అక్కడ రాస్తాడు దేవుడు. నువ్వు ఏమేమి చేసినావు అన్నీ రాస్తాడు. రాసి ఆ బహుమానాలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ నీకు చెప్తాడేమో. మరి ఆ 7 years పీరియడ్ మనం పైన మధ్యాకాశం ఉన్నప్పుడు ఇవన్నీ మనకు చెప్తాడేమో మరి తెలియదు. అక్కడ 7 సంవత్సరాలు మనం ఏం చేస్తుంటామో నాకైతే తెలియదు. కానీ అటువంటి సమయంలో మరి ఇవన్నీ చూపిస్తాడేమో. మరి ఇవన్నీ చూపించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి సంతోషం అంటే మన గురించి మంచి మాటలు రాయబడితే మనకు ఎంతో సంతోషం ఉంటుంది. మన గురించి ఎక్కువ రాయబడి ఉంటే సంతోషం ఉంటుంది. లేకుంటే మన గురించి కొంచెమే రాయబడితే మన క్రియలు దేవునికి మనం ఇష్టం లేని మాట్లాడడం అనేసి తెలుసుకోవాలి. ఇష్టం లేని దేవుడు రాయడు. ఇష్టం ఉన్నాయి, ఆయనకి ఇష్టం వచ్చినాయే దేవుడు రాస్తాడు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ గ్రంథంలో మన పేర్లు మనం ఏమేం చేసినామో రాయబడాలంటే మనము చేసే క్రియలు సరిగా ఉండాలి. ఏమంటారు? ఆయన బైబిల్ కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. భయభక్తులు కలిగి ఆయన నామం స్మరించుచు అంటుడు. ఆయన నామం స్మరిస్తుండాలి. స్మరిస్తుంటే జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమున ఆయన ఎదురుగా రాస్తుంటారు వేరే వాళ్ళందరూ. దేవుడు రాయడు అక్కడ, ఆయన సముఖంన రాస్తూ ఉంటాడు అని తెలుసుకోవాలి. ఆఖరిగా కీర్తనలు 31:19 నీ యందు భయభక్తులు వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులేదట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటున్నావు. అంటే ఆ మేలును మనము తలంచలేము అన్నమాట. నాకు ఇంత మేలు జరుగుతుంది అని మనం తలంచలేము. ఆయన ఏమంటాడు? మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అని. కాబట్టి ఇక్కడ నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే ఆయన యందు భయభక్తితో మనము ఉంటే
మన నిమిత్తం మేలు ఎంతో గొప్పగా మనకు ఇస్తాడు. అంతే, మేలు ఎంతో గొప్పది ఉంటుంది మనకు. ఆయన దాచి ఉంచిన మేలు అంటాడు, మన కోసం దాచి పెడుతున్నాడు. మనం పోయినప్పుడు ఇవ్వడానికి అది దాచి పెడుతుండు అంటున్నాం. మనం ఏ మేలు ఇస్తాడో మనకు తెలియదు, దాచి పెడుతుండు మన కోసం. అన్నీ దాచి పెడతా ఉన్నాడు. దాచిపెట్టి మనం పోయినప్పుడు ఏం చేస్తాడో, చూడు కొడుక, బిడ్డ ఇది తీసుకో, నీ కోసం నేను దాచిపెట్టినా అంటున్నమాట. ఆ మేలు ఎంత ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆ మేలు పొందాలంటే ఆయనతో మనము భయభక్తులతో ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాం. భయభక్తులతో ఉంటే ఎన్ని దీవెనలు ఉంటాయో మనము చూస్తూ ఉన్నాం. ఇంకేమన్నా, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట అంటే ఇతరులు ఎదుట మన సాక్ష్యము అన్నమాట. ఇతరులు ఎదుట మన సాక్ష్యం అంటే నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము. ఇతరుల నరుల ఎదుట ఆయనను ఆశ్రయించినట్టు మనం వేరే వాళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడు మన సాక్ష్యంను బట్టి వాళ్ళు తెలుసుకుంటారు దేవుణ్ణి, యేసు ప్రభువును ఆశ్రయిస్తున్నాము అనేసి. కాబట్టి అటువంటి ఆశ్రయము మనము ఆయన ఇస్తాడు అని చెప్తాను. సిద్ధపరిచిన మేలు, అక్కడేమన్నా దాచిపెట్టిన మేలు అన్నాడు, ఇక్కడ సిద్ధపరిచిన మేలు. ఎట్లా సిద్ధపరుస్తుండు? మనం ఇతరులు ఎదుట ఆయన నామంను ఆశ్రయించినప్పుడు, అంటే ఇతరులు ఎదుట మనము ఆయన గురించి సాక్ష్యం చెప్పినప్పుడు అంటున్నాము. ఆయన గురించి సాక్ష్యం ఆశ్రయించినామంటే ఆయన గురించి చెప్పినప్పుడు, నాకు ఈ కష్టం వచ్చినా నా దేవుడు నన్ను చూసుకుంటాడు, నాకు ఈ కరోనా వైరస్ వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు ఈ కరోనా వైరస్ తగలదు, ఎందుకంటే నాకు అటువంటి దీవెన ఉన్నది అని మనం చెప్తాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అనేసి అటువంటి ప్రామిస్ మాకున్నది అని చెప్పాం. ఏ తెగులును నీ గుడారం సమీపించదు అని ఆ ప్రామిస్ మనం ఇతరులకు చెప్తాం. కాబట్టి అటువంటి దీవెన మనకు ఏం చేసిండు? దాచిపెట్టిండు, సిద్ధపరిచిండు అంటున్నాడు. కాబట్టి మనం ఆయన భయభక్తితో జీవిస్తే ఎన్ని దీవెనలు ఉంటాయో మనము ఇప్పుడు గమనించినాము. కాబట్టి ఈ దీవెనలు పొందాలంటే మనము ఆయనతో భయభక్తితో ఉండాలి. ఆయనలో మనం భయభక్తితో జీవించినప్పుడు ఆ దేవుడు మనకు ఎన్ని గొప్ప దీవెనలు ఇవ్వగలడు. కాబట్టి మనం ఆ దేవునిలో భయభక్తితో జీవించి ఆ దీవెనలు పొందుకోవడానికి మనం సిద్ధపడదాం. ఆ దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, యేసుక్రీస్తు నాయనా, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరి ఒకసారి నీ పునరుత్థాన దినంన ప్రభా నేను స్తుతించటకు, ఆరాధించటకు ఇచ్చిన సమయంను బట్టి నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. తండ్రి ప్రభా, మరి ఏ విధంగా మేము నీకు భయపడవలసి ఉందో మీరు మాకు చూపెట్టినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో భయపడాలని చెప్పిన దేవా నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. తండ్రి, విగ్రహాలను తోసి దేవతలను తొలగద్రోసి ప్రభా నిన్ను సేవించమన్నావు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, నేను జ్ఞాని కదా అనుకోదని మీరు చెప్పినారు తండ్రి. అనుకోని ప్రభా, చెడుతన భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెడితేనైనా మా దేహంకు ఆరోగ్యంను, మా ఎముకల సత్వ కలుగుతుందని చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లించినాం తండ్రి. ప్రభా, మరి మీరు మాకు పరిశుద్ధులు అనుకున్నప్పుడు ప్రభా పరిశుద్ధ స్థలంగా మీరు ఉంటారని చెప్పిన దేవానికి స్తోత్రం. నిజమే ప్రభా, మేము పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన వారంనైనా కాబట్టి తండ్రి, మేము ఈ లోకం చూడక ప్రభా తండ్రి పరిశుద్ధ స్థలంలో ఉండుటకు ప్రభా నువ్వు మాలో ఉండగల వేర్కొంచినాను తండ్రి. ప్రభా, మరి రెండో దొంగ ప్రభా ఆయన యొక్క ఆఖరి మూమెంట్లో కూడా ప్రభా నీ అందు భయభక్తులు కలిగినందుకు నైనా ప్రభా ఆయనను మీరు పరదేశకు తీసుకెళ్ళినారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించినాను ప్రభా. మరి అదేవిధంగా ప్రభా, మరి మీరు ప్రభా విశ్వాసం బట్టినైనా ప్రభా అందరినీ ప్రభా తండ్రి
నీ నీ దగ్గర చేర్చుకునే వారే ఉంటున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. పక్షపాతం లేకుండా ప్రభా అందరికి తీర్పు తీర్చే దేవుడే ఉంటున్నావు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మేము నీకు భయపడి నీకు మహిమ తెచ్చేలాగా ఉండేటటువంటి ఆ యొక్క మనసును మాకు దయచేయగలని వేరుకొంచున్నాం తండ్రి. మేము ఏది చేసినప్పటికీనైనా నీ మహిమార్థమై మేము చేసే భాగ్యం మాకు దయచేయగలని వేరుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా దీవెనలు కూడా మాకు ఇస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. నీ యందు భయభక్తితో జీవించినప్పుడునైనా ప్రభా నీ యొక్క మాటలు అనుసరించి నడిస్తే మాకు క్షేమం కలుగుతుందని చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. మేము కోరుకున్న మార్గం మాకు చూపెడతామని చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మరి తండ్రి తన కుమారులు జాలి పడినట్లు ప్రభా మేము నీ యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఆ విధంగా జాలి పడతావని చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా నీ కృపకు మేము ఎదురు చూస్తే ప్రభా నువ్వు ఆనందించేవాడని చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. మా కొరకు ఒక గ్రంథంను రాస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. మేము ఎవరు ఒకరితో ఒకరు నీ బిడ్డలమై ఉన్న మేము నీ యందు భయభక్తులు కలిగి తండ్రి ఒకరితో ఒకరు మేము మాట్లాడుకున్న ప్రభా అవన్నీ జ్ఞాపకార్థంగా మీరు రాస్తానని చెప్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం. నిజమే ప్రభా తండ్రి మేము ఏం మాట్లాడవలనో కూడా మాకు నేర్పండి నాయన. మేము ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు ప్రభా నీ యొక్క మాటలే మాలే ఉండేలా ఉన్న సహాయం చేయగలిగిన ప్రభా. నీ యందు భయభక్తులు కలిగే వారికి ప్రభా నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నావు తండ్రి. అట్లనే సిద్ధపరిచిన మేలు కూడా ఎంతో గొప్పదని చెప్పినావు తండ్రి. కాబట్టి ప్రభా ఇవన్నీ మేము పొందుకోవాలంటే ప్రభా నీ యందు మేము భయభక్తితో జీవించాలని మీరు చెప్తున్నారు తండ్రి. కాబట్టి అటువంటి కృపను మాకు దయచేయండి. నీ యందు మేము భయభక్తితో జీవించే భాగ్యం మాకు దయచేయగలని వేరుకొచ్చినాం తండ్రి. ప్రభా మరి ఒకసారి ఇక్కడ ఎవరెవరైతే ప్రభా ఇక్కడ జాయిన్ అయి ఉన్నారో ప్రభా మరి వారందరూ దీవించగలి వేరుకొచ్చినాం తండ్రి. ప్రభా ప్రతి ఇంట్లో నీ యొక్క సన్నిధి మీ కాపులను దయచేయగల వేరుకొచ్చినాం తండ్రి. మరి ఈ కరోనా వైరస్ బట్టినైనా ఎంతోమంది జాబ్స్ లేక ప్రభా బాధపడుచున్నారు తండ్రి. డబ్బు సహాయం లేక బాధపడుచున్నారు నైనా. కాబట్టి అటువంటి వారికి సహాయం చేయండి నైనా, సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభా మా యొక్క సంఘంలో ఉన్న వారికి ప్రభా కొంతమంది ప్రభా ఇంకను జాబ్స్ లేక బాధపడుచున్నారు తండ్రి. ఆర్థికంగా కూడా ఎంతో బాధపడుతున్నారు ప్రభా. సహాయం చేయండి అయినా, సహాయం చేయండి. మంచి జాబ్ దొరికేలా మీరు సహాయం చేయండి. వారికి తగిన రీతిగా ప్రభా జాబ్స్ దొరికేలా సహాయం చేయండి. లేకుంటే ప్రభా వారు తండ్రి కరోనా వైరస్ రాకముందు ఏ జాబ్స్లో ఉన్నారో ప్రభా ఆ జాబ్స్ను ప్రభా తిరిగి పొందుకునేలా మీరు సహాయం చేయగలిగినారు తండ్రి. ఎందుకంటే అటు వాళ్ళ బాసెస్కు మంచి మనసును దయచేయండి ప్రభా. మంచి మనసును దయచేసినైనా వీళ్ళ సర్వీసెస్ తీసుకునేటట్టు సహాయం చేయగలిగినారు తండ్రి. అనారోగ్యంతో వారిని ముట్టండి ప్రభా, ముట్టండి తండ్రి. ముట్టి స్వస్థపరచగలిగినారు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి అయినా దీవించి మంచి ఆరోగ్యం దయచండి, బలంను శక్తిని దయచేయగలిగినారు తండ్రి. ప్రభా మరి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి మేము తండ్రి ఈ విధంగా కూడుకోగలిగినామంటే అది నీ యొక్క కృప, నీ ప్రేమ ఉంటుంది ఆయన. కాబట్టి నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. తిరిగి మేమందరం ఇలా కూడి నేను స్తుతించే వరకు నీ గాయపడ్డ హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మా ప్రభువును యేసుక్రీస్తు పేట అక్కడికి వచ్చినాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ తోడు నీడై ఉండును గాక. ఆమెన్.